అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంత ఎమోషనల్ అయిపోయారేంటి? అంటే ఈ జర్నీ అంతా కళ్ళ ముందు మెదిలిందా? లేకపోతే అంటే ఏంటిదా? రకరకాల ఈ ఎమోషన్స్ అన్నీ వచ్చేసినాయి, గుర్తొచ్చినాయి. అంటే 3 ఇయర్స్ పాటు ఇది అంటే ఆ స్టేజ్‌కి తీసుకొచ్చాం సినిమాని. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. నెక్స్ట్ ఇంకా చాలా 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 ఇవన్నీ వస్తున్నాయి. ఆయన నన్నే చూస్తున్నారు. ఆయనతో జర్నీ ఆ అయిపోతుంది. జర్నీ అయిపోతుంది ప్రస్తుతానికి. ఇవన్నీ కలిపి అన్నీ కొట్టి అది వచ్చేసిందది. హ్మ్. బట్ అయితే ఈవెంట్ అంతా ఒక ఎత్తు. ఆయన లాస్ట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒక ఎత్తు. ఇది పెన్నుతో కాదు ఏ మిషన్ గన్‌తో రాసావు డార్లింగ్ క్లైమాక్స్ అని చెప్పేసి అదే. ఆయన అంటే మీరు ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం వేరు. ఆయన మీకు ఎలివేషన్ ఇవ్వడం అనేది మాకు కొత్తగా అనిపించింది. 'ప్రభాస్' ఇలా కూడా మాట్లాడతారా అనిపించింది ఫస్ట్ టైమ్ మాకు. అంటే అదే సినిమా ఆయన ఎగ్జైట్ అయ్యాడు అనంటే ఆయన ప్రతిసారి ఒకటే అంటారు. హ్మ్. డార్లింగ్ అసలు సాంగ్స్ చేస్తున్నారు. మీరు ఇన్ని రకాలుగా కనపడుతున్నారు. ఇదంతా చాలా కొత్తగా ఇదవుతుందనంటే అదే చెప్తున్నాను డార్లింగ్. నన్ను ఎగ్జైట్ చేసావు నువ్వు. హ్మ్. నువ్వు ఆ క్లైమాక్స్ గనక రాయకపోతే నేను ఇవి చేయకపోదునేమో నాకు తెలీదు హ్మ్. అని అనేవాళ్ళు. హ్మ్. ఆయన అదేనండి. ఆయన క్రియేటివ్ సినిమా అంతే. హ్మ్. ఇంకా వేరే విషయాలు ఏం లేదు. ఆయన్ని గనక ఎగ్జైట్ చేయగలిగితే ఎవ్వరైనా సరే హ్మ్. డెఫినిట్‌గా ఆయన ఇంక దిగిపోతాడు కిందకి. హ్మ్. ఏంటండి అంత క్లైమాక్స్‌లో అంత ఎక్సైట్ చేసేది ముందు క్లైమాక్స్ చెప్పేసారా? ముందు క్లైమాక్స్ చెప్పడం కాదు. హ్మ్. అంటే రన్నింగ్‌లో చేసిన క్లైమాక్స్ అది. ఓకే. ఆ! ఆయనకి సెకండ్ హాఫ్ అంతా ఒకసారి నేరేషన్ ఇచ్చాను. హ్మ్. ఇచ్చినప్పుడు అప్పుడొచ్చిన క్లైమాక్స్ అది. హ్మ్. అప్పుడు చెప్పినప్పుడు ఆయన చాలా ఎక్సైట్ అయ్యాడు. హ్మ్. అది నిజంగా సినిమాకి కీలకమైంది. హ్మ్. ఏమో మీరు చెప్తుంటే ఎప్పుడెప్పుడు చూస్తామా సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్ అని మాకు అనిపిస్తూ ఉంది యాక్చువల్‌గా పోన్లెండి. ఎక్సైట్‌మెంట్. డెఫినిట్‌గా చూద్దురు గాని. యెస్. యెస్. అయితే ఆయన ఇంతకుముందు మీరు టీజర్ లాంచ్‌లో చెప్పారు. డార్లింగ్ ఇప్పటి వరకు ఈ మధ్యన 3, 4 సినిమాల్లో మనకి పెద్ద హీరోయిన్‌లతో డ్యూయెట్లు అయ్యి ఇయ్యి లేవు అని చెప్పేసి అడిగారని. ఇలా మీరు కొన్ని కొన్ని చెప్పారు. ఆయనతో మీకున్న సంభాషణలు అయి బయటికి. అవును. సో మరెక్కడన్నా ఏంటి అయన్నీ బయట చెప్పేస్తావా అలా ఉందా? లేకపోతే పర్వాలేదు అనుకునే కేర్ ఫ్రీగా ఛీ! ఛీ! ఉంటాడా ఆయన? ఆయన అస్సలు పట్టించుకోరు. హ్మ్. అలా అని మరీ ఆహ్, అంటే నాకు కూడా ఆ ఎక్సైట్‌మెంట్‌లో అలా చెప్పాను గానీ, జనరల్‌గా ఆహ్, హీరోయిన్స్, హీరోయిన్స్ అనేవాళ్ళు ఇద్దరుంటే బావుంటుంది. ముగ్గురు పెడతానని అన్నాను నేను. హ్మ్. అది నేనన్న కాల్ అది. హ్మ్. అది ఆయనేమి అనలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చా అని ఎక్కువ పొలైట్‌గానే మాట్లాడడం లేండి. లైట్‌గానే ఉంటది. ఆయన బట్ అసలు ఇంటర్వ్యూస్ అయ్యేం చూడరసలు హ్మ్. ఫస్ట్. హ్మ్. అన్ బాగా ఇబ్బంది పెడితే పక్కన వాళ్ళు చెప్తారు కాబట్టి అప్పుడు డల్లింగ్ ఎందుకని చెప్తారేమో గానీ ఆయన మనసుకు తగిలితే అంతేగాని అంతకు మించి ఆయన ఎక్కువ మాట్లాడరు. యెస్.